భారతదేశంలో స్వతంత్ర అనంతరం ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో పార్టీ 25వ 25th కాంగ్రెస్ అనేది ఇక్కడ ఉత్సాహభరిత వాతావరణంలో పంజాబ్లోని ఈ చండీగఢ్ నగరంలో చారిత్రక త్యాగాల నగరంలో నిర్వహించుకోబడుతుంది. పార్టీ 100 సంవత్సరాలు 100 years పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 25th కాంగ్రెస్లో ఖచ్చితంగా ఈ దేశంలో మెజారిటీ పీపుల్ ఆఫ్ యూత్ ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈ మహాసభలు ఒక నిర్ణయాన్ని ఒక ప్రోగ్రామ్ని తీసుకోబోతున్నాయి. దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల సమస్యల విముక్తి, పండించే రైతుకు గిట్టుబాటు ధర, శ్రమించి పనిచేసే కార్మికులు లేబర్కి ఉన్నటువంటి హక్కులు, నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్, స్టూడెంట్, ఉమెన్స్, ఇలా ప్రతి సమస్య పైన ఈరోజు ఈ జాతీయ మహాసభలో చర్చించి ఒక భారతదేశంలో ఉన్న సకల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం మార్క్సిజం, కమ్యూనిజం అనేటువంటి దిశగా ఈరోజు ఈ మన పార్టీ జాతీయ 25వ మహాసభలు తీర్మానించుకోవడానికి 25 సెప్టెంబర్ వరకు ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఇందులో ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, మతోన్మాదం, కులోన్మాదం, ప్రాంతీయవాదం, ఆర్థిక అసమానతలు, ఫైనాన్షియల్ క్రైసిస్ అన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఈ మహాసభ డిస్కస్ చేస్తుంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మాకు ఒక నమ్మకం ఉంది. ఈ మహాసభ ద్వారా వచ్చేటువంటి మరిన్ని రోజుల్లో ఈ దేశంలో ఒక పెద్ద సెక్టార్, ముఖ్యంగా యూత్ సెక్టార్ అంతా కూడా మార్క్సిజం వైపు, కమ్యూనిజం వైపు, సిపిఐలో జాయిన్ అవుతారని, ఒక కొత్త తరము కమ్యూనిజం రాబోయే రోజుల్లో మనం చూస్తామని ఆశాభావం ఈ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాం. सर, एक इशू लैंग्वेज को लेके भी है, जहाँ पे बहुत सारे लैंग्वेज इम्पोज करने की, हिंदी लैंग्वेज इम्पोज करने की वो सरकारें कोशिश कर रही हैं, उसको आप कैसे एड्रेस करना चाहोगे? మేము తెలుగు లాంగ్వేజ్కి వ్యతిరేకం కాదు. అలా అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి భాషని గౌరవించే వాళ్ళమే. కానీ బలవంతంగా మాపై తీసుకొచ్చి హిందీని రుద్దడం అనేది, లేదా ఇంకే భాషనైనా బలవంతంగా రుద్దడం అనేది అది ఆ ప్రాంతాల ప్రజలను అవమానించినట్టే అవుతుంది. కాబట్టి దేశంలో ఉన్న సకల భాషలను గౌరవించే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. దేశంలోని అన్ని భాషలను, ఆల్ లాంగ్వేజెస్ రెస్పెక్టివ్ కమ్యూనిస్ట్ పార్టీ. బట్ ఏ పార్టీ ఏ లాంగ్వేజ్ని కూడా వాళ్ళపై లైక్ తమిళ్ కానీ, తెలుగు, మలయాళం, హిందీ, బెంగాల్, ఒరిస్సా, పంజాబీ ఏ లాంగ్వేజ్నైనా మేము గౌరవిస్తాం. కానీ బలవంతంగా తీసుకొచ్చి మీరు దీన్ని అమలు చేయాలనేటువంటి ఒక రకమైన ఒత్తిడి తీసుకురావడం అనేది ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. హిందీ మాట్లాడే ప్రజలకు, మాట్లాడని ప్రజలకు మధ్యలో ఘర్షణ పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్ర ప్రయత్నమే ఈ భాషకు సంబంధించినటువంటి యుద్ధం అనేది ఈ సందర్భంగా సిపిఐ భావిస్తూ ఉంది.